మారుతున్న కాలంతో పాటే అందంపై శ్రద్ధ పెరుగుతోంది. అందుకు అనుగుణంగానే బ్యూటీ పార్లర్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఆ క్రమంలోనే తెనాల్లో నందిని బ్యూటీ పార్లర్ కొత్తగా రంగప్రవేశం చేసింది. పట్టణ గంగానమ్మపేటలోని భవనంవారి వీధిలో శశి ఆహార ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన నందిని బ్యూటీ పార్లర్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. ప్రారంభ కార్యక్రమంలో మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా, మాజీ జడ్పీటీసీ అన్నాబతుని జయలక్ష్మి, వేమూరి మార్కెట్ యార్డు చైర్పర్సన్ గొట్టిపాటి పూర్ణకుమారి హాజరయ్యారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. పులివర్తి సుధీర్, శ్రీలక్ష్మి వీరికి స్వాగతం పలికారు. ఈరోజు యువనాయకుడైనటువంటి సుధీరు, వాళ్ళ సతీమణి శ్రీలక్ష్మి ఇద్దరు కూడా ఒక మంచి బ్యూటీ పార్లర్ ఒకటి ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు. ఈ సందర్భంగా నన్ను, మా సోదరిమణులు అయినటువంటి గోగినేని ఉమ్మ గారిని, విజయలక్ష్మి గారిని, అలాగే చైర్పర్సన్ పొన్నమ్మ గారిని అందరినీ కూడా పిలిచారు. మా గుమ్మడి రమేష్, మేమంతా కూడా వచ్చి ఈరోజు ఈ బ్యూటీ పార్లర్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అంటే ప్రారంభోత్సవం. ఇంటీరియర్ చాలా బాగుంది, చూడటానికి చాలా అందంగా ఉంది, శుభ్రంగా ఉంది. అంతా కూడా సోదరుడు సుధీర్ గారు అలాగే శ్రీలక్ష్మి గారు వారి ఇద్దరు కలిసి నూతనంగా నందిని బ్యూటీ పార్లర్ అనేది మా అందరి చేత నన్నపనేని రాజకుమారి గారు, గోగినేని ఉమా గారు, నేను, పూర్ణకుమారి గారు మా అందరి చేత ఈరోజున ప్రారంభించుకోవటం, మరి ఈ సందర్భంలో వారికి మా తరఫున కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, అలాగే వారి స్థాపించిన ఇది దినదినాభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను. భగవంతుడు ఇచ్చేది అందమైతే ఆ అందానికి ఆరోగ్యాన్ని చేకూర్చేవే బ్యూటీ పార్లర్స్. బ్యూటీ పార్లర్స్ అనగానే ఏదో అనుకుంటారు, కానీ మరి బ్లడ్ పంపింగ్ జరగాలన్నా, మసాజ్ జరగాలన్నా కూడా మంచిగా బ్యూటీ పార్లర్లుకి వెళ్తే ఏ ఈవెంట్ అయినా, ఏ ప్రోగ్రామ్ అయినా జరుగుతుందేమో, కానీ వీళ్ళు బ్యూటీ పార్లర్ వాళ్ళు లేకుండా ఏ ప్రోగ్రామ్ కూడా, ఏ ఈవెంట్ కూడా జరగట్లేదు. కాబట్టి దీన్ని చక్కగా తెనాలి పట్టణంలోని ప్రజలందరూ కూడా ఈ రోజున నందిని బ్యూటీ పార్లర్ని సుధీర్ మరియు శ్రీలక్ష్మి గారు ప్రారంభించడం జరిగింది. వారికి మా అభినందనలు. ఎందుకంటే ఈ రోజున ఆరోగ్యంతో పాటు అందాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నలుగురిలోకి వెళ్ళాలంటే ఈ రోజున ఆరోగ్యంగా ఉంటే సరిపోదు, కొంచెం అందంగా ఉండాలని కూడా మన కాన్సెప్ట్తో ముందుకెళ్తూ ఉన్నారు. దాన్ని మనం అందుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రారంభించడం జరిగింది. వారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారి ఈ బ్యూటీ పార్లర్లు ఎంతో అభివృద్ధి చెందాలని కోరుకుంటూ అందరూ సద్వినియోగం చేసుకోవాలి.